ఒక లేడీ నైట్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంది. సడన్గా ఆ ఊరి శ్మశానం దగ్గరికి రాగానే ఒక డెవిల్ కనిపిస్తుంది. ఆ లేడీ చాలా భయపడి నన్ను తినవద్దు ప్లీజ్ అని అడుగుతుంది. అప్పుడా దెయ్యం, నా క్వెశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పితే నిన్ను తినను అని అంటుంది. ఆ లేడీ సరే అని అంటుంది. అప్పుడు దెయ్యం, నీకు బాగా నచ్చిన వాళ్ల పేర్లు చెప్పు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ అందరూ కలిపి అని అడుగుతుంది. ఆ లేడీ కొంచెం ఆలోచించి తన ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు కలిపి 48 మంది పేరు చెబుతుంది. అప్పుడు దెయ్యం, ఇందులో నుంచి సగం మంది పేర్లు తీసేయ్ అని అంటుంది. 48లో సగం చేస్తే 24 మంది మిగులుతారు. ఆ లేడీ 24 మంది పేరు చెబుతుంది. మళ్లీ దెయ్యం, ఈ 24 మందిలో నుంచి సగం తీసేయ్ అని అంటుంది. 24లో సగం 12 మంది మిగులుతారు. ఆ లేడీ 12 మంది పేరు చెప్తుంది. మళ్లీ దెయ్యం, ఈ 12 మందిలో నుంచి సగం తీసేయ్ అని అంటుంది. అప్పుడు 6 మంది మిగులుతారు. ఆ 6 మంది ఎవరంటే తన భర్త, 2 పిల్లలు, అమ్మ, నాన్న, అత్తగారు. అప్పుడు దెయ్యం, ఈ 6 మందిలో నుంచి ఇంకా సగం తీసేయ్ అని అంటుంది. అప్పుడు ముగ్గులు మిగులుతారు, భర్త మరియు 2 పిల్లలు. అప్పుడా దెయ్యం, ఈ ముగ్గులిలో ఒకరిని సెలెక్ట్ చేసుకో అని అంటుంది. ఆ లేడీ, నాకు నా హస్బెండ్ కావాలి అని అంటుంది. అప్పుడా దెయ్యం అడుగుతుంది, నువ్వు నీ పిల్లలని కూడా కాదు అని నీ హస్బెండ్ని ఎందుకు సెలెక్ట్ చేశావు అంటుంది. అప్పుడా లేడీ అంటుంది, ఫ్రెండ్స్, కొలీగ్స్ అంటే జస్ట్ మాట్లాడుకోవడానికి మాత్రమే. మా అమ్మ, నాన్న, అత్తగారు కొంతకాలం మాత్రమే ఉంటారు. పిల్లలు చిన్నవాళ్లు, వాళ్లు పెద్దయ్యాక నన్ను చూస్తారు అని గ్యారంటీ లేదు. కాని నా జీవితం అంతం నాతో చివరి వరకు ఉండేది నా హస్బెండ్. అందుకే నాకు నా హస్బెండ్ కావాలి అంటుంది. ఆ ఆన్సర్ విని దెయ్యంకి చాలా నచ్చుతుంది. అప్పుడా దెయ్యం ఆ లేడీని పక్కన బజార్లో ఉన్న తన ఇంటి వరకు సేఫ్గా తీసుకుని వెళ్లి దిగబెట్టింది. మారల్, జీవితంలో మనకి చివరి వరకు తోడుగా ఉండేది మన జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్.